పేపర్ ఎక్కిలేదు అప్పటికి మా భాగానికి రావడం వలన పౌరుతుంది సార్. కోర్టులో డిగ్రీ వచ్చింది కోర్టులోనే పొజిషన్ ఇంప్లిమెంట్ అని ఇంకో లెటర్ రాసేస్తే ఇంకొక లెటర్ రాసేస్తే కోర్టులో కోర్టు జనరల్ అపాయింట్ అవుతాడు. కోర్టు జనరల్ అపాయింట్ అయ్యి కోర్టు నుంచి ఒక జడ్జి కానీ లేదా వీళ్ళు కానీ కోర్టు జనరల్ వచ్చి కోర్టు జనరల్ సర్వెంట్ తీసుకొని వచ్చి నీకు మార్క్ వేసి అప్డేట్ చేసిపోతాడు. లాయర్ అపాయింట్ చేసుకొని వాళ్ళే చేస్తారు. కానీ దీనికి ఒక నిమిషం. ఈరోజు నమస్కారం. ఈరోజు ప్రజావేదిక కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ప్రజావేదిక కార్యక్రమం ఆదోని నియోజకవర్గంలో ఈరోజు నుంచి ప్రతి శుక్రవారం మా ఇన్ఛార్జ్ గారైన మీనాక్షి నాయుడు అన్న గారి ఇంటి దగ్గర ఆయన ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించబడుతుంది. ఈరోజు పొద్దున్న 10 గంటల నుంచి స్టార్ట్ చేశాం. దాదాపు ఇప్పటికే 25 అప్లికేషన్లు ఇచ్చారు, అర్జీలు ఇచ్చారు. మా సమస్యలు ఇవి ఉండవని చెప్పేసి అని ఇంకా చాలామంది 2 వరకు ఉంటాం. 2 వరకు వచ్చిన వాళ్ళందరూ తీసుకొని వాటిని కన్సల్ట్ డిపార్ట్మెంట్లో పంపిస్తూ మళ్ళీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ గారిని పంపించమని చెప్పారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్ గారిని పంపిస్తూ దాని మీద ఇక్కడ ఉండే మా నాయకులందరూ ఇప్పుడు గవర్నమెంట్ పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది రాష్ట్ర పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మేమందరూ కలిసి మాటింగ్ చేసి ఖచ్చితంగా అసలు డిపార్ట్మెంట్కి ఒక రోజులో పనికి జరగదు. 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, పని చేయించడానికి ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఆదేశాలు నేను అందరితో మాట్లాడాను. మీనాక్షి అన్న ప్రతిదీ అర్జీ తీసుకోండి, నేను ఉంటాను. ఇప్పుడు ఆయన కన్నాపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఆయన 2 తీసుకొని లోపలికి పోయాడు. నేను ఉంటాను, మీరు ఉండి తీసుకొని ప్రజలకు ఇప్పటి నుంచి అందుబాటులో ఉండి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు దీని మీద పర్టికులర్గా ఎక్కడిదెక్కడ ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రజావేదిక కార్యక్రమం మా నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నియోజకవర్గ ప్రజలకు మీనాక్షి నాయుడు గారి ఆదేశాలు తెలియజేయడం ఏమనగా నియోజకవర్గంలోన ప్రతి పౌరుడు ఏ సమస్య ఉన్నా ఒక అర్జీ రూపంగా వాళ్ళ అర్జీదారుడు ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఆ సమస్య ఏదైనా వాళ్ళతో రికార్డు ఉంటే ఆ రికార్డులు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఇస్తే ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తూ దాని మీద మేము కానీ ప్రతిరోజు మా నాయకులందరూ పరిశీలించి ప్రతి డిపార్ట్మెంట్గా మేము కానీ వాళ్ళు ఫోన్ చేసి ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడి కాని పక్షంలో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ పని చేయడానికి మేమందరూ కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకోవడం బెస్ట్. మొత్తం